హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణంలో 12వ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం. వశిష్ఠ మహర్షి మందరుడి కథ ద్వారా పురాణ మహిమని గురించి చెప్పిన తర్వాత జనక మహారాజుతో, ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజున కార్తీక ద్వాదశి వ్రతాన్ని గురించి, ఇంకా సాలగ్రామపు మహిమను గురించి వివరిస్తాను. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేయాలి. తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానం చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని తర్వాత భుజించాలి. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలగడమే కాకుండా మోక్షం కూడా కలుగుతుంది. కార్తీక మాసంలో శని త్రయోదశి వస్తే ఆ వ్రతాన్ని చేసిన వారు 100 రెట్లు ఫలితాన్ని పొందుతారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణువాలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మర్నాడు బ్రాహ్మణ సమారాధన చేసిన వారికి 1,000,000 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది. ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగానదిలో స్నానం చేసి 1,000,000 మంది బ్రాహ్మణులకి భోజన దానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటే అధికంగా ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుంచి లేస్తాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకి ఇష్టం. ఆ రోజున ఎవరైనా ఆవు కొమ్ములకి బంగారు తొడుగులు తొడిగించి ఆవు కాళ్ళకి వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుడికి దానమిస్తే ఆ ఆవు శరీరంలో ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖాల్ని పొందుతారు. కార్తీక మాసంలో వస్త్రదానం చేస్తే గొప్ప ఫలితం కలుగుతుంది. ఇంకా కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం ఉంచేవారు పూర్వజన్మలో చేసిన సకల పాపాలు పోగొట్టుకుంటారు. ద్వాదశి నాడు యజ్ఞోపవీతాలు దక్షిణతో బ్రాహ్మణునికి దానం ఇచ్చిన వారు ఇహపర సుఖాల్ని పొందుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టుని కానీ సాలగ్రామాన్ని కానీ ఒక బ్రాహ్మణుడికి దానమిస్తే 4 సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది, శ్రద్ధగా విను. పూర్వం అఖండ గోదావరి నదీ తీరంలో ఒకానొక పల్లెలో ఒక వైశ్యుడు నివసిస్తూ ఉన్నాడు. అతడు ఎక్కువ దురాశాపరుడై నిత్యం కూడా ధనాన్ని కూడబెడుతూ తాను అనుభవించకుండా ఇతరులకు పెట్టకుండా బీదలకి దాన ధర్మాలు చేయకుండా ఎప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా వెర్రవీగుతూ ఏ జీవికి కూడా లేచమంత ఉపకారమైనా చేయకుండా ఇతరుల ధనాన్ని ఎలా అపహరిస్తానా అనే తలంపుతో కుత్సితమైన బుద్ధితో కాలం గడుపుతూ ఉండేవాడు. అతడొకనాడు తన గ్రామానికి సమీపంలో ఉన్న పల్లెలో నివసిస్తూ ఉన్న ఒక బ్రాహ్మణుడికి తన దగ్గర ఉన్న ధనాన్ని పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాడు. మరికొంతకాలానికి తన సొమ్ము తనకిమ్మని అడిగితే ఆ బ్రాహ్మణుడు, అయ్యా, తమకివ్వవలసిన ధనం ఒక్క 4 రోజుల గడువులో ఇవ్వగలను, మీ రుణం ఉంచుకోను. నేను ఈ జన్మలో తీర్చలేకపోతే వచ్చే జన్మలో మీ ఇంట్లో ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణం తీర్చుకోగలను అని సవినయంగా వేడుకొన్నాడు. ఆ మాటలకి ఆ కోమటి మండిపడి, అలా వీల్లేదు, నా సొమ్ములు నాకు ఇప్పుడే ఇవ్వాలి, లేకపోతే నీ కంఠాన్ని నరికివేస్తాను అని ఆవేశం కొద్దీ వెనక ముందు ఆలోచించకుండా తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుడి గొంతుని కోసేశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాడు. అక్కడే ఉంటే రాజభటులు వచ్చి తనను పట్టుకుంటారని భయపడి తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుంచి
ఆ వైశ్యుడికి బ్రహ్మహత్యా పాపం ఆవహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్ళకి మరణించాడు. వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుపోయి రౌరవాది నరకకూపాల్లో పడేశారు. ఆ వైశ్యుడికి ఒక కుమారుడున్నాడు. అతని పేరు ధర్మవీరుడు. పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనాన్ని దాన ధర్మాలు చేస్తూ, పుణ్యకార్యాలు చేస్తూ, నీడ కోసం చెట్లని నాటిస్తూ, నూతులు చెరువులు తవ్విస్తూ, ప్రజలందరినీ సంతోషపెడుతూ మంచి కీర్తిని సంపాదించాడు. ఇలా ఉండగా కొంతకాలానికి నారదుల వారు యమలోకాన్ని దర్శించి భూలోకానికి వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వెళ్ళారు. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విద్యుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుణ్ణి అయ్యాను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలది నేను చేసే సత్కారాలని స్వీకరించి తమరు వచ్చిన కార్యాన్ని విశదీకరించండి అని సవినయంగా వేడుకున్నాడు. అప్పుడు నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకొక హితాన్ని చెప్పదలిచి వచ్చాను. శ్రీ మహావిష్ణువుకి కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినం. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినా సరే అత్యంత ఫలం కలుగుతుంది. 4 జాతులలో ఏ జాతివారైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా సరే, జారుడైనా చోరుడైనా, పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామాలు దానం చేస్తే వెనకటి జన్మల్లో చేసిన పాపాలు, ఈ జన్మలో చేసిన పాపాలు కూడా నశించిపోతాయి. అక్కడ నీ తండ్రి యమలోకంలో మహానరక బాధల్ని అనుభవిస్తూ ఉన్నాడు. అతన్ని ఉద్ధరించడం కోసం నువ్వు సాలగ్రామాన్ని దానం చేయక తప్పదు. అలా చేసి నీ తండ్రి రుణాన్ని తీర్చుకో అని చెప్పాడు. అప్పుడు ధర్మవీరుడు, నారద మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలైన మహాదానాలు చేసి ఉన్నాను. అటువంటి మహాదానాలు చేస్తే నా తండ్రికి మోక్షం కలగనప్పుడు ఈ సాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయన ఎలా ఉద్ధరింపబడతాడు అనే సంశయం కలుగుతోంది. దీనివలన ఆకలిగొన్న వారికి ఆకలి తీరుతుందా, దాహంతో ఉన్నవారికి దాహం తీరుతుందా? కాకపోతే ఎందుకు ఈ దానం చేయాలి? నేను ఈ సాలగ్రామ దానం మాత్రం చేయను అని నిష్కర్షగా చెప్పాడు. ధర్మవీరుని అవివేకానికి నారద మహర్షి విచారించి, వైశ్యుడా, సాలగ్రామాన్ని శిలారూపంగా మాత్రమే ఆలోచించావు. కానీ అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపం. ఈ అన్ని దానాలు చేసేదానికంటే సాలగ్రామ దానం చేస్తే కలిగే ఫలితమే గొప్పది. నీ తండ్రికి నరకబాధల నుండి విముక్తి కలగడానికి ఈ దానం తప్ప మరొక దానం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ధర్మవీరుడు ధనబలం కలవాడైనా కానీ, దానం చేసే సామర్థ్యం కలవాడైనా కానీ సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి వయసు ఉడిగాక అతడు చనిపోయాడు. నారదుడు చెప్పిన హితబోధని పెడచెవిని పెట్టడం చేత మరణానంతరం 7 జన్మల్లో పులి అయి పుట్టి, తర్వాత 3 జన్మలలో వానరమై పుట్టి, 5 జన్మలలో ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించాడు. అలా జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట్లో స్త్రీగా పుట్టాక ఆమెకు యవ్వనం వచ్చేసరికి ఆ బ్రాహ్మణుడు ఒక విద్వాంసుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు. చిన్నతనంలోనే ఆమెకి అష్ట కష్టాలు కలిగినందుకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించారు. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగిందా అని ఆలోచించి దివ్య దృష్టితో చూసి గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి, నాకు బాల వైధవ్యానికి కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలాన్ని ధారపోయించాడు.
ఆ రోజు కార్తీక సోమవారం అవడం వల్ల ఆ సాలగ్రామ దాన ఫలంతో ఆమె భర్త తిరిగి జీవించాడు. తర్వాత ఆ దంపతులిద్దరూ చాలా కాలం సకల సౌభాగ్యాలతోనూ జీవించి జన్మాంతరంలో స్వర్గానికి వెళ్ళారు. మరికొంతకాలానికి స్వర్గానికి వెళ్ళిన ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట్లో కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానం చేస్తూ మోక్షాన్ని పొందాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేస్తే ఆ దానఫలం ఇంతా అంతా కాదు, ఎంతో గొప్పది. కాబట్టి నువ్వు కూడా ఆ సాలగ్రామ దానాన్ని చెయ్యి అని జనక మహారాజుకి వశిష్ఠుడు ఉపదేశించాడు. ఇలా 12వ రోజు పారాయణం సమాప్తమైంది. తరువాతి భాగంలో 13వ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం. హరి ఓం.